అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా స్నేహితుని కొండవలసిన మంచి లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము. ఒక సుందరమైన అడవిలో ఒక చిన్న కుందేలు ఒకరోజు మా పెద్ద ఏనుగుని చూసింది. దాని భీకరమైన శరీరము, పొడవాటి తొండము, స్తంభాల్లాంటి కాళ్ళు చూసి కుందేలు బిత్తరపోయింది. అలాగే తనను మరిచి నోరు తెరిచి చూస్తుండగా ఏనుగు కూడా ఆ తెల్లని ముద్దు కుందేలును ముచ్చటగా చూసింది. మృదువుగా తన తొండంతో కుందేలును ఎత్తుకొని వీపుపై కూర్చోబెట్టుకుంది. చెట్ల పైకప్పుల మధ్య షికారుకు తీసుకువెళ్ళింది. ఎప్పుడూ నేల మీద మాత్రమే తిరిగిన కుందేలు అంత ఎత్తులో కోతుల ఆటలతో సమానంగా కూర్చోవడం చూసి కేరింతలు కొట్టింది. తర్వాత ఏనుగు దానిని బొరి వద్ద దింపి వెళ్ళిపోయింది. అప్పటి నుండి వారిద్దరి మధ్య చెలిమి గట్టిగా కుదిరింది. రోజు కలిసి ఆడుకునేవి. ఒకరోజు కుందేలు దాగుడు మూతలు ఆడదామని చెప్పింది. ముందుగా తాను పొదల్లో దాక్కుంది. ఏనుగు ఒక్కొక్క పొదను నెమ్మదిగా ఒత్తుతూ వెతికి పట్టుకుంది. తర్వాత ఏనుగుని దాక్కోమంది. కానీ దానికి దాక్కోగల ప్రదేశం ఏదీ కనిపించలేదు. చివరికి ఒక చెట్టు వెనక నిలబడింది. కానీ సగం శరీరం బయటకే కనిపిస్తుంది. కుందేలు పక్కపక్క నవ్వింది దాన్ని చూసి. దాని ఆనందం చూసి ఏనుగు కూడా మురిసిపోయింది. మంచి చోటు వెతుక్కుందామనే ఏనుగు దూరంగా వెళ్ళింది. ఒక గుహ కనిపించింది. దాక్కోటానికి బాగానే ఉంది, కానీ సింహం ఉండవచ్చునేమోనని భయపడి వదిలేసి వెదురు పొదల వెనక దాక్కుంది. కుందేలు కూడా వెతుక్కుంటూ ఆ గుహ దగ్గరికి వచ్చింది. అప్పుడే ఒక నక్క దాని ముందు ఆగి, అయ్యో, లోపల సింహం ఉంది, ఎళ్ళబాక. పైగా ఆ ఏనుగు మాయదారిది, తాను గుహలో దాక్కున్నానని చెప్పమన్నది అని అన్నది. అప్పుడు కుందేలు ధైర్యంగా, స్నేహం అంటే నమ్మకం. నా స్నేహితుడిపై నాకు అపారమైన విశ్వాసం ఉంది. మా చెలిమిని అసూయతో చూసి నువ్వు అలా అంటున్నావు అని అన్నది. ఆ మాటలు విన్న ఏనుగు ఆనందంతో కంట నీరు కార్చింది. నక్కపై కోపంతో గర్జించింది. దాన్ని తొక్కబోయింది. కానీ కుందేలు అడ్డుకోవడంతో నక్క పారిపోయింది. అలా ఏనుగు, కుందేలు మళ్ళీ ఆనందంగా గడుపుతూ అడవంతా తిరగసాగాయి. స్నేహితుడు ఉండవలసిన మంచి లక్షణాలు ఏంటంటే లోకజ్ఞానము, సిగ్గు, దయాగుణము, ధర్మశీలత, ఆచరణ బద్ధత. తెలివైన శత్రువు కంటే తెలివి తక్కువ మిత్రుడు ఎక్కువ హాని చేస్తాడని పెద్దలు చెప్తారు. అందుకే మంచి లక్షణాలు లేని వారితో స్నేహం చేసేవారు తప్పక నష్టపోతారు. కాబట్టి మంచి లక్షణాలున్న స్నేహితునితో స్నేహం చేద్దాం, మంచిని పొందుదాం. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సర్వాపరాధాన్ క్షమాప్రార్థయామి. అడియన్ రామానుజదాసి.